నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన మాట్లాడుతూ, అధ్యక్ష, పారిశుద్ధ్య సిబ్బంది 100 కొందరు అధికారులు డబ్బులు అడగడం సిగ్గుచేటని కౌన్సిలర్ దృష్టికి తీసుకొచ్చారు. మరోసారి ఇలాగే పునరావృతమైతే కౌన్సిల్లో అధికారుల పేర్లు బహిర్గతం చేయాల్సి ఉంటుందని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. మరి శానిటేషన్ వర్కర్స్ కు సంబంధించి చెప్పులు ఇవన్నీ కూడా చెప్పారు. లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా కోకోనట్ ఆయిల్ వచ్చేసి ఎక్స్పైర్ అయింది ఇచ్చారు. ఇప్పుడు కూడా శానిటేషన్ వర్కర్స్ కు మినిమం మున్సిపాలిటీ నుండి మనం చీపుర్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. లాస్ట్ మంత్ మీటింగ్ కి నేను అటెండ్ అవ్వలేకపోయాను. ఒక రోజు ముందు వచ్చి శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా అడగడం జరిగింది. 50 రూపీస్ పెట్టి మేము కొన్ని దాన్ని ఒక్కొక్క చీపును 2 నుండి 3 months వరకు తీసుకొస్తున్నాం. ఇది కరెక్టా అని అడుగుతున్నారు. అలాగే వాటర్ వర్క్స్ కు సంబంధించి కూడా వర్కర్స్ వాళ్ళకు ఏ పనిముట్లు మనం ఇవ్వట్లేదు. వాళ్ళు ఎలా పనిచేస్తారు? రోడ్ వర్క్ కానీ లేకపోతే పార్కుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే. అలాగే పార్కులకు సంబంధించి వాళ్ళు పని చేస్తా ఉన్నారు. ఎస్పెషల్లీ మా వార్డుకు సంబంధించి 2-3 పార్కులు అక్కడ ఉన్నాయి. చుట్టూ మాకు స్టడీ సెంటర్స్ ఎక్కువ. ఇటు గుడ్ షెపర్డ్ స్కూల్ అయితేనేమి, చైతన్య స్కూల్ అయితేనేమి, ముఖ్యంగా మాకు కోచింగ్ సెంటర్ ఉంది. బ్యాంక్ సరే స్నాక్ ఐటమ్ తీసుకొస్తే మొత్తం పార్కులో వేసేసి వెళ్తారు. వాళ్ళేమో రోజు కష్టపడినట్లే ఉంటుంది, కానీ అక్కడనేమో చెత్త పేరకపోయి ఉంటుంది. మరి వర్కర్స్ మాత్రం అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం మనం ఒక బోర్డుని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పార్కుల్లో అంటే ఏదైనా ఇలాంటి పడేస్తే ఒక డస్ట్బిన్ మనం ఏర్పాటు చేయాలి. మరి వాటిల్లో లేకుండా పార్క్ అంతా వేసేసి వెళ్తే మరి ఫైన్ వేస్తామని మనం చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా మనకు విలేజెస్ నుండి వచ్చే పేరెంట్స్ ఎక్కువ. టౌన్ లో ఉండే వాళ్ళంటే రెగ్యులర్ గా పంపిస్తుంటారు, కానీ హాస్టలర్స్ కు ముఖ్యంగా ఈ స్నాక్ ఐటమ్ కానీ బిర్యానీలు కానీ తీసుకొచ్చి మొత్తం ముఖ్యంగా చీకటి పడేసరికి మందు బాటిల్స్ కూడా అక్కడే వదిలేసి వెళ్తున్నారని చెప్పేసి కూడా వర్కర్స్ కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అలాగే ఇప్పుడు చెప్పులు ఇవన్నీ ముందే పెట్టి వాళ్ళకి తెప్పించడం చాలా హ్యాపీ. వాళ్ళకు న్యూ ఇయర్ కూడా వాళ్ళు ఒక పండుగలాగా చేసుకుంటారు. కానీ అన్ని లాస్ట్ టైం ఇచ్చినప్పుడు ఎక్స్పైర్ అయినవి తీసుకొచ్చారు. కోకోనట్ ఆయిల్ కానీ సోప్స్ కానీ ఇవన్నీ కూడా కౌన్సిల్ కు వాటిని తీసుకొచ్చి ఈసారి చూపించడం జరుగుతుంది. ఎందుకంటే వర్కర్స్ వాటిని అట్లే ఎత్తి పెట్టారు చాలా మంది ఇళ్లలో. అంటే వాటిని నేను కూడా చెప్పాను, ఇట్లా ఇచ్చారంటే పడేయద్దు, వాటిని కౌన్సిల్ కే తీసుకెళ్లి చూపిస్తామని. వీటి మీద అఫీషియల్స్ కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే లాస్ట్ మనం శానిటేషన్ వర్కర్స్ దగ్గర కూడా ఇలా చేస్తున్నామంటే నిజంగా సిగ్గుచేటు కౌన్సిల్ కు. లోకల్ బాడీ నుండి కూడా వేస్ట్ నన్ను అడిగితే. ఇంకొక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు కొంతమంది కింది స్థాయి ఆఫీసర్స్, నేను అందరిని మాత్రం చెప్పను, కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. 1 or 2 hours ఎక్స్ట్రా వాళ్ళ డ్యూటీ కన్నా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది కింది స్థాయి ఆఫీసర్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు ముఖ్యంగా సిబ్బందికి డబ్బులు తీసుకురమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నారంట. శానిటేషన్ వర్కర్స్ వాళ్ళు ఏం పని చేస్తున్నారని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ నుండి అమౌంట్ మనం కలెక్ట్ చేసుకోవడం అనేది అది ఎంతవరకు ధర్మమో మనమే ఆలోచించుకోవాలి. వాళ్ళు చేసే పనే అక్కడ పాపం వాళ్ళకి చూస్తే మనకే బాధ అనిపిస్తుంది. వాళ్ళ నుండి కూడా మనం అమౌంట్ అడుగుతున్నాం అంటే, ఎందుకంటే నాకు అభిమానం అడ్డొచ్చి పేరు చెప్పట్లేదు, అలాంటి ఆఫీసర్ పేరు ఈసారి ఇంకోసారి ఇక్కడికి వాళ్ళు స్టార్ట్ చేసి ఇక్కడికి ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటిది కంటిన్యూ చేస్తే వాళ్ళ పేరు కూడా ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. దయచేసి అలాంటి ఆఫీసర్స్ ఇలాంటివన్నీ మానుకోవాలి. చాలా మంది వర్కర్స్ భయపడిపోతా ఉన్నారు ఈ రోజు పనిచేయడానికి. అమౌంట్ అంటే మేము ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇస్తాం మేడం? ఈ సాంప్రదాయం మన మున్సిపాలిటీలో 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న మున్సిపాలిటీలో ఎప్పుడు ఇలాంటి చరిత్ర లేదు. ఈ రోజు కొత్తగా తీసుకొచ్చారని చెప్పేసి వర్కర్స్ చాలా వరకు బాధపడతా ఉన్నారు. అలాగే మొన్న క్రిస్మస్ కు సంబంధించి చాలా మంది వర్కర్స్ ఊర్లకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, లోకల్ గా ఉండి షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆ రోజు కూడా వాళ్ళను మార్నింగ్ వచ్చి క్లీనింగ్ చేసి వెళ్ళండి, లేకపోతే కనుక ముందు రోజు కూడా 1 or 2 hours వాళ్ళని ఎక్స్ట్రా పెట్టుకున్నట్లు. ఇలాంటివన్నీ వాళ్ళకు ఉండేది ఒక్క రోజు పండగ హాలిడే, మనం కంపల్సరీగా ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ ఎవరైనా పని లేని వాళ్ళు మేము వస్తామంటే హ్యాపీగా మనం కొంచెం అమౌంట్ ఇచ్చైనా చేయించుకోవాలి, కానీ బలవంతంగా వాళ్ళని పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా మనం కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఐటమ్స్ మనం ఏ కంపెనీ నుండి వస్తున్నాం, మనం ఛాంబర్ కు వాళ్ళని పిలిపించి ఆ షాప్ అతన్ని మనం మాట్లాడి మంచి క్వాలిటీ ఉండేవి చెప్పులైనా కోకోనట్ ఆయిల్ అయినా ప్లస్ సోప్స్ అయినా ఇలాంటివన్నీ అందరికీ కూడా లాస్ట్ టైం కూడా కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికైతే ఇచ్చేది ఉందో ఆల్ మెంబర్స్ కి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతా ఉంది.
నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే